సో మొత్తంగా ప్రభుత్వం నుంచి ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఉందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లే చేశారు. కానీ అక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఈ మక్కలు కొనుగోలు చేపట్టడం లేదని చెప్పేసి రైతులందరూ కలిసి నడి రోడ్డు మీద ఎర్రటెండలో నడి రోడ్డు మీద ఇలా బొబ్బలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూర్చొని ధర్నా రాస్తారోకో చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొక్కజొన్న కొనుగోలుని మోసం చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అయితే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇబ్రాహీంపట్నంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఎలాంటి కొనుగోలు చేస్తలేరని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఇంతటి ఎర్రటెండలో ఇక్కడ ఈ ఎండను కూడా సైతం లెక్కేయకుండా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు. సో మరి ఒకసారి అది మరి ఎందుకు ఈ యొక్క రైతులు మరి ఈ రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు, మరి వాళ్ళ డిమాండ్స్ అన్నిటి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏర్పాటు చేసి దళారి చేతుల రైతు మోసపోకుండా కాపాడాలని కలెక్టర్ దగ్గర పలుసార్లు పోవడం జరిగింది. పైన వాళ్ళు వెంటనే సానుకూలంగా స్పందించి మన గవర్నమెంట్ పంపుతాం వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ ఊళ్ళో కూడా మన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది లేదు. మొన్న ఇబ్రాహీంపట్నం మండలి ఏర్పాటు చేసింది అంతే ఉన్నది తప్ప ఇప్పటికి ఒక క్వింటల్ ఉన్నది లేదు. ఇది ఒక్క ఇబ్రాహీంపట్నం మండలే కాకుండా ఖచ్చితంగా యావత్ తెలంగాణ మొత్తం అన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి దళారి చేతుల రైతు మోసపోకుండా మార్కెట్ రేట్ వచ్చి 2400 ఉన్నది, దళారీ రేట్ వచ్చేసి 1700 రూపాయలు ఉన్నది. దయచేసి ఒక్కొక్క ఎకరానికి 30-35 క్వింటల్ల మక్కలు వెళ్తున్న ఏసిక్కి ఒక 700 వేసుకున్న ఒక క్వింటల్కు 21,000-22,000 నష్టపోతున్న రైతు. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికన్నా ఆలోచించి దయచేసి రైతుని ఆదుకోవాలా. ఇంకొక 10 రోజులైతే వడ్ల కోతలకు వస్తున్నాయి. మక్కలు ఎప్పుడు కొంటావు, వడ్లు ఎప్పుడు కొంటావు, రైతును కొంత అవకోసం చేయకుండా ఖచ్చితంగా వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతును ఆదుకోవాలి. ఇంకొకటి పోయిన ఆనకాలం పోయిన ఏసిక్ల ఇంకొక 10 రోజులైతే ఏడాది అవుతుంది. అకాల వర్షంతో ఇబ్రాహీంపట్నం మండలంలో పలు గ్రామాలు మొత్తం రాలిపోయినాయి. రాళ్ళ వర్షం పడి దానికి కూడా నష్టపరిహారం ఇప్పటికి రాలేదు. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా కలెక్టర్ దగ్గర కోరడం జరిగింది. అన్న నష్టపరిహారం వచ్చింది, చెక్కులు రాసులేరు అన్నాడు. మరి చెక్కులు ఎటువైనాయో అవి ఎటువైనా ఇప్పటికొక రూపాయి రాలేవు. దయచేసి గవర్నమెంట్ నుండి రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జై జవాన్. రైతాంగాన్ని అనేక రకాలుగా మోసం చేస్తూనే ఉన్నది, నమ్మించి కొందు వస్తున్నది. రేపే కొనుగోలు చేస్తే మొక్కజొన్న కొనుగోలు రేపే అని చెప్పి మొత్తం అన్ని పేపర్ల రేటింగ్లలో వచ్చింది. మేము 24 తారీఖున ధర్నా పెట్టుకుంటే రేపే కొనుగోలు అనేసరికి ఇక ఒంటరి కావచ్చని కళ్ళల్లో వత్తులు పెట్టుకొని ఎదురు చూసినాం. మరి రైతుని ఏ రకంగా మోసం చేస్తుందో పత్రికా మూలంగా ప్రతి ఒక్క రైతాంగం చూస్తూ ఉన్నది. రుణమాఫీ మోసం, రైతు భరోసా మోసం, మొక్కజొన్న కొనుగోలు మోసం, వడ్ల కొనుగోలు మోసం, వడగల్ల పడితే కేటాయించిన పైసలు కూడా ఇవ్వకుండా ఇప్పటికీ గత సంవత్సరం కాలం నుంచి మోసం చేస్తూ ఉన్నది. రైతాంగం అంతా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, రైతాంగంతో చెలవడం ఆడకండి. మొక్కజొన్న మేము నెల రోజుల నుంచి మంత్రి గారి గురించి కాదు కలెక్టర్ గారు కాళ్ళ పడుతున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి తిరగని గడపలేదు, ఎక్కని గడపలేదు, తిరగని ఆఫీసు లేదు. మరి రైతుల మధ్య ఏం చేయాలా? మేము రైతాంగం ఎవరికి మొరబెట్టుకోవాలా? కలెక్టర్ దగ్గర కలెక్టర్ కేర్ అయ్యాడు, మినిస్టర్ వచ్చి కొబ్బరికాయ దానికి కూడా దిక్కులేదు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా వెంటనే, లేకుంటే రేపు పొద్దున మళ్ళీ మాకు వరి కొనుగోలు వస్తున్నాయి. మీరు ఇప్పటికీ మొక్కజొన్న ఉంటే మేము వడ్లు ఎప్పుడు కోసుకోవాలా, పని ఎప్పుడు వేసుకోవాలా, రోడ్డు మీద ఎప్పుడు ఎక్కాలా? మేము రైతులు ఏ కోసం కోసుకుంటున్నది కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా. సోమవారం పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే ఇవాళ రేపు అంటారు. జగిత్యాల జిల్లాలో 31,000 ఎకరాల మొక్కజొన్న పంట ఉందన్న. దగ్గర 1,20,000 క్వింటల్ల మక్క ఉంది. ఇలా రైతు దళారులు వచ్చి 1,700 రూపాయలకు అడుగుతారన్న. 300-400 అంటే ఒక క్వింటాలకు 700 రూపాయలు నష్టపోతున్నామన్న. ఈనాటి ప్రభుత్వము రైతుకు సపోర్ట్ చేస్తుందా, దళారులకు సపోర్ట్ చేస్తుందా అన్న? మిగిలేది రైతుకు 500 రూపాయలే. ఇంకా నష్టంగా ఒక ఎకరానిమ్మట దాదాపు 14,000 రూపాయలు నష్టం వస్తుంది నా పెట్టుబడి వంగ. ఇది వెంటనే మాకు ఆర్టీ వారు వచ్చి హామీ ఇస్తేనే ఇవాళ నిలబడి మేము వెనకగలుగుతాం. లేనిచో మళ్ళీ భారీ జగిత్యాల జిల్లాలంతా మా రైతులందరినీ సంఘటితం చేసి జగిత్యాల ఇంతకింతకు 10 ధర్నా చేస్తాం.